అధ్యాయం 47. ప్రతి ఒక్కరూ తమ మనస్సులోని విషయమును ప్రకటించిన తరువాత వ్యాసదేవుడు ద్రుపదుని చేతిని పట్టుకుని ఏకాంతములోకి తీసుకువెళ్ళెను. అక్కడ అతనితో, రాజా, యుధిష్ఠిరుడు పలికినది సత్యము. ఇటువంటి వివాహాలు గతములో జరిగి ఉండెను. ఒక కన్య అనేక మంది భర్తలను వివాహము చేసుకునే ఆచారము ఎలా ఏర్పడనో మరియు అది సర్వకాలాలలో ఎలా ఆమోదకరమో వివరిస్తూ పురాణాలలో జటిల 7 ఋషులను ఒకేసారి వివాహమాడు కథను మరియు వృక్షి అను ఋషి కుమార్తె వృక్షాల ద్వారా పెంచబడి 10 మందిని వివాహమాడు కథను తెలిపెను. విశేష వ్యక్తులు సాధారణ నియమాల విషయాలలో మినహాయింపబడుదురు. ఆ తరువాత ద్రుపదునికి దివ్య దృష్టిని ప్రసాదించి పాండవులను వారి వాస్తవ దివ్య శరీరాలను దర్శించినట్లుగా అనుగ్రహించెను. అతనికి 5 సోదరులు స్వర్ణ కిరీటాలతో దివ్య ఆభరణాలతో దేవతామూర్తులుగాను మరియు తన పుత్రిక 5 వారికి ప్రత్యేక భార్యలుగా నిలిచి ఉండుట కనిపించెను. వేదవ్యాసుడు ద్రుపదునికి పాండవులు 5 నిజమునకు యమ, వాయు, ఇంద్ర, నాసత్య మరియు దాస్రగా మరియు మహారాజు పుత్రికా శరీరము వారి 5 భార్యలతో ఆవేశించి ఉన్నట్లుగా ఈ సందర్భంలో తెలిపిరి. తరువాత వ్యాసదేవుడు ద్రౌపది పూర్వజన్మలో ఒక ఋషి కుమార్తె. ఆమె శివుని ఆరాధించిన విధానము, ఆందోళన మరియు తొందరపాటుతో ఆమె శివుడిని 5 సార్లు తనకు యోగ్యుడైన ఉత్తమ భర్తను ప్రసాదించమని అర్థించుటను, శివుడు ఆమె అనాలోచిత ప్రార్థనను యథాతథముగా గ్రహించి 5 భర్తలను ప్రసాదించుటను, తరువాతి జన్మలో 5 భర్తలను వివాహమాడుటకు సంబంధించి ప్రస్తావింపబడిన విషయమును వివరించెను. అలా వ్యాసదేవుడు ద్రౌపది పాండవుల అందరికీ ఉమ్మడి భార్య కావాలనేది దైవ నిర్ణయం అని తెలిపి ద్రుపదుని ఒప్పించెను. దానితో ద్రుపదుడు ఆనందముగా అందుకు అంగీకరించెను. ఇప్పుడు వ్యాసుడు ఈ రోజు ఎంతో మంగళకరమైనదని తెలుపుటతో ద్రుపదుడు వెంటనే ఒక అద్భుతమైన వివాహ మహోత్సవముకు ఘనమైన ఏర్పాట్లు చేసెను. దౌమ్యుడు యజ్ఞమును నిర్వహించెను. మొదటి రోజు ద్రౌపదిని యుధిష్ఠిరుని చేతిలో ఉంచిరి. ఆ తరువాత వరుసగా 4 రోజులు మిగిలిన పాండవులతో కూడా ఆచార్య వ్యవహారాలను పూర్తి చేసిరి. వివాహ మహోత్సవము ముగిసిన తరువాత ద్రుపద మహారాజు తన కుమార్తెకు అపార సంపదలను అందించెను. కొంతకాలము పాటు పాండవులు మరియు వారి నూతన పత్ని పాంచాల రాజధానిలోనే ఉండిపోయిరి. పాండవులతో సంబంధం ఏర్పడిన ద్రుపద మహారాజు శత్రు భయము నుండి పూర్తిగా విముక్తుడయ్యెను. వివాహము తరువాత తన ఆరాధ్య భగవానుడైన శ్రీకృష్ణుడు పంపిన అపారమైన సంపదలను అతని ప్రీతి కొరకై యుధిష్ఠిరుడు అందుకొనెను. ద్రౌపది స్వయంవరముకు విచ్చేసిన రాజులు, రాకుమారులు స్వయంవరములో ఏర్పరచబడిన మత్స్యయంత్రాన్ని ఛేదించినది అర్జునుడేనని తెలుసుకున్న తరువాత పాండవుల పరాక్రమమును ప్రశంసించి కౌరవులు మరియు పురోచనుని దుర్మార్గపు హత్యాయత్నమును గట్టిగా ఖండించిరి. ద్రౌపదిని గెలుచుకొనిన వాడు అర్జునుడని తెలుసుకొనిన దుర్యోధనుడు నిరాశ మరియు కలతతో బాధ చెందెను. కర్ణుడు, అశ్వత్థామ, శకుని, కృపుడు మరియు తన సోదరులతో కలిసి తమ హస్తినకు తిరిగి వెళుతూ దుర్యోధనుడు తనలో తాను వాపోయెను. పురోచనుని అజాగ్రత్త కారణము చేత ఇదంతా జరిగింది. అదృష్టము అన్నిటికంటేను గొప్పదని తెలుస్తుండెను. పాండవులు అద్భుతముగా తప్పించుకొనుటయే కాకుండా అర్జునుడు ద్రౌపదిని గెలుచుకొనెను. ద్రుపదుడు మాతో కాకుండా పాండవులకు బంధువగుట చేత మా పరిస్థితి మరింత బలహీనమయ్యెను. కౌరవులు నిరాశతోనూ కలతతోనూ హస్తినాపురమును తిరిగి చేరుకొనిరి. కానీ మరోవైపు విదురుడు పాండవులు ద్రుపద మహారాజు యొక్క అందమైన కుమార్తెను గెలుచుకున్నారని ఎంతగానో సంతోషించెను. ధృతరాష్ట్రునితో విదురుడు, రాజా, కురువంశస్థులు అదృష్ట దేవతతో సంపన్నులైరి అని ప్రకటించెను. అతని ప్రకటనను వినిన ధృతరాష్ట్రుడు గుడ్డిగా దుర్యోధనుడు ద్రౌపదిని గెలుచుకున్నాడు అనే విషయమును విదురుడు తనకు తెలియచేస్తున్నాడని భావించెను. విదురుని తరువాతి మాటలను పూర్తిగా వినకుండానే తనకు కాబోయే కోడలు కొరకు ప్రత్యేక ఆభరణాలను పంపుటకు ఆదేశించెను. అంతేకాకుండా దుర్యోధనునికి అతని నూతన వధువును ఆహ్వానించుట కొరకై ఘనమైన ఏర్పాట్లను చేయించెను. అప్పుడు విదురుడు తెలివిగా వాస్తవ విషయమును ధృతరాష్ట్రునితో చెబుతూ, సోదరా, ద్రౌపదిని గెలుచుకున్నది అర్జునుడే కాని నీ కుమారుడు కాదు. పాండవులు జీవించి ఉండుటయే కాకుండా శక్తిమంతులైన అనేక రాజులతో సత్సంబంధాలను ఏర్పరచుకొనిరి అని తెలిపాడు. ఈ పలుకులను వినిన ధృతరాష్ట్రుడు తన సంతోషమును వ్యక్తపరుస్తూ, విదుర, పాండుపుత్రులు కూడా నాకు నా పుత్రులకు వలె ప్రియులు. జీవితములో అన్ని విజయాలకు వారు అర్హులు. ఇప్పుడు వారు మరింత అద్భుతముగా వృద్ధిని సాధిస్తారని భావిస్తుంటిని అనెను. విదురుడు అతని పలుకులను విని సంతోషిస్తూ ధృతరాష్ట్రునితో, మీరు ఈ విశాల దృష్టిని జీవితాంతము కొనసాగింపవలనని ఆశిస్తుంటిని అనెను.
విదురుడు వెళ్లిపోగానే దుర్యోధనుడు కర్ణుని వెంటబెట్టుకుని ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళెను. దుర్యోధనుడు తండ్రికి నమస్కరించి, తండ్రి, నీవు ఒంటరిగా ఉండు సమయము కొరకు వేచి చూస్తుంటిని. నేను చెప్పదలిచిన విషయమును విదురుని సమక్షంలో చెప్పలేను. పాండవుల విషయంలో మీరు ఎందుకు సంతోషముగా ఉన్నారు? ఇది సరి అయినది కాదు. నీ శత్రువుల అభివృద్ధిని నీవు ఎలా కోరుకుందువు? ఇక నుండి మనము రోజురోజుకు వారి స్థితి బలహీనపడినట్లుగా నడుచుకోవాలను. లేనిచో త్వరలోనే పాండవులు నీ కుమారులను మింగివేస్తారని నీవు గ్రహించగలవు అనెను. ధృతరాష్ట్రుడు అందుకు ఇట్లు బదులిచ్చెను, కుమారా, నీవు అందుకు కలత చెందరాదు. నేను ఎల్లప్పుడూ నీవు కోరుదానినే నేను కోరుకుందును. ఏమైనను విదురునికి ఈ విషయం తెలియరాదు కనుక అతడిని మోసపుచ్చుతూ నేను సంతోషిస్తున్నట్లుగా నటించి తిని. దుర్యోధన, ఇప్పుడు నీ మనస్సులోని వివిధ ఉపాయాలను వివరింపుము. ఇంతటితో ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను. ఇంకా తరువాతి విషయాలను తరువాతి అధ్యాయంలో తెలుసుకుందాము. అందరికీ నమస్కారం.